హలో, నా పేరు కృష్ణ చైతన్య. ఈరోజు మనము డాలర్‌కి ఎగనెస్ట్‌గా రూపీ ఎందుకు పతనం అవుతోంది? డాలర్ ఎందుకు పెరుగుతోంది అనేది కారణాలు అన్వేషిద్దాం. నంబర్ 1, ఫస్ట్ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే ఈ ప్రాసెస్ సులభం అవుతుందన్నమాట. ప్రతి దేశం దగ్గర డాలర్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే ఎందుకు ఆ రిజర్వ్స్ ఉంటాయి అంటే డాలర్‌ని ఒక అమౌంట్‌లో అది రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. కారణం ఏంటంటే ఆ డాలర్‌తోనే మనము ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రూపీస్‌తో ఉండదు. ఓకే. అలాగే ఏ ప్రొడక్ట్ తీసుకోవాలన్నా డాలర్‌లో ఉండాలి కాబట్టి డాలర్‌లు ప్రతి దేశం దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం అత్యంత ప్రధానం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్నాళ్ళ క్రితం మనము చూసాము. శ్రీలంక బ్యాంకరప్సీ అయిపోయింది అనేది, శ్రీలంక దివాళా తీసిందని చెప్పేసి. వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే దాని దగ్గర డాలర్ రిజర్వ్స్ లేవన్నమాట. ఇంపోర్ట్ చేసుకోవడానికి డాలర్లు కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే డాలర్లు లేకపోతాయో ఇంపోర్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆయిల్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఎనర్జీ సోర్సెస్ కావచ్చు, చాలా ప్రధానమైనవన్నీ కూడా డాలర్‌లోనే ట్రేడ్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఆ గ్లోబల్ ట్రేడ్ కరెన్సీ కింద ఎలా ఎందుకు అయ్యింది అనేది మనం కారణం చూసుకుంటే, గ్లోబల్ ఎకానమీస్ లో అమెరికా అనేది చాలా స్టేబుల్ ఎకానమీ అండ్ సూపర్ పవర్. అదే అందుకని దాని కరెన్సీ చాలా స్టేబుల్ గా ఉంటుంది, ఫ్లక్చుయేట్ అవ్వదు మిగతా కరెన్సీస్ తో కంపేర్ చేస్తే. అందుకని గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా మీకు డాలర్ లోనే జరుగుతుంది. వేరే కరెన్సీలో జరగదా అంటే కొన్ని పాసిబిలిటీస్ పాసిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూబల్ ట్రేడ్ అనేది మన దేశము రష్యాతో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే దానికి చాలా ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుని ఆ రకంగా ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అది చేయాలంటే కూడా కొన్ని అవరోధాలు కొన్ని ప్రతి కంట్రీతో ఒక్కొక్క రకంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ లో కూడా ఈ రకమైన ప్రపోజల్స్ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తారు. సో దట్ వాళ్ళ కరెన్సీ తోటే ఏ రకంగా వేరే దేశంతో ట్రేడ్ చేయొచ్చు. అది చైనాతో కావచ్చు, బ్రెజిల్‌తో కావచ్చు, రష్యాతో కావచ్చు, సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, బ్రిక్స్ మెంబర్స్ లో కూడా. అందుకనే ట్రంప్ లో కూడా ఒక భయం అనేది, బ్రిక్స్ నేషన్స్ గనక డాలర్ హెజిమనీకి అడ్డుపడితే గనక వాటి మీద కూడా శాంక్షన్స్ వేసే అవకాశం ఉందని కూడా ట్రంప్ ఒక హింట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ఇప్పుడు డాలర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాలర్ డీడాలరైజేషన్ చేయడం అంటే ఏంటంటే వేరే కరెన్సీల ద్వారా మనం ట్రేడ్ చేయడం ద్వారా డాలర్ యొక్క డిపెండెన్సీ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. ఈ రకమైన ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తూనే ఉంది. అండ్ ఇవి సఫలం అవ్వాలి అంటే కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే దానికి చాలా రకాల అవరోధాలు ఉన్నాయి. దానికి ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం, ఆ సిస్టమ్ ని వేరే దేశాలతో ఒప్పందాలు పెట్టుకోవడం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏదైతే డాలర్ ఎందుకు పెరుగుతోంది, రూపీ ఎందుకు డిప్రిషియేషన్ అవుతుంది అంటే తగ్గుతోంది అనేది ఒకసారి గమనిద్దాం. నెంబర్ 1 కారణం ఏంటి అంటే గ్లోబల్ వార్ సిచ్యువేషన్ కావచ్చు, గ్లోబల్లీ ఉండే యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేకపోతే ఒక ఇన్స్టెబిలిటీ మిడిల్ ఈస్ట్ లో కొంత ఇన్స్టెబిలిటీ ఏదైతే కొంతకాలంగా జరుగుతోందో అది కావచ్చు. దీని వల్ల ఏంటంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది చాలా దెబ్బతీసింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్టర్ వచ్చి ఏదైనా కంట్రీలో పెట్టాలి అంటే వార్ యొక్క సిచ్యువేషన్స్ లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే అది ఒక రకమైన రిస్క్ అనేదే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే వార్స్ ఉంటాయో ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఖర్చు పెడతాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఏదైతే కంట్రీలో వార్ జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ లో ఏదైతే రష్యా యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఆ వాటిల్లో కూడా కొంత డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల ఏవైతే రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయో దాంట్లో కూడా ఒక డిస్రప్షన్ జరుగుతుంది, ట్రేడ్ డిస్రప్షన్స్ జరుగుతాయి, ట్రేడ్ రూట్స్ డిస్రప్షన్ జరుగుతాయి. ఒక బిజినెస్ కి అనుకూలమైన పరిస్థితి ఏదైతే ఉంటుందో అది సహజంగా ఉండదు. దానివల్ల గ్లోబల్ ఏదైతే జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, వార్స్ ఏవైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో దానివల్ల ఏదైతే ఉంటుందో వాళ్ళ డాలర్ యొక్క స్ట్రెంగ్తన్ అవడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే డాలర్ యొక్క డిమాండ్ ఆల్రెడీ ఉందో ఈ యొక్క ఇన్కన్సిస్టెన్సీస్ ద్వారా ఫ్యూచర్
ఈ ఏదైతే ఉందో అది అన్‌ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల డాలర్ యొక్క ఈ ప్రెడిక్టబిలిటీ, డాలర్ యొక్క హెజమనీ ఏదైతే ఉంటుందో అది ఇంకా మెయింటైన్ అవుతుంది అండ్ పెరుగుతుంది కూడా. అంటే డాలర్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది. రెండో కారణం ఏదైతే ఉంటుందంటే డాలర్స్ ఏవైతే కంట్రోల్ ఏదైతే ఉంటుంది, డాలర్ యొక్క కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఫెడరల్ రిజర్వ్స్ చేస్తూ ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటంటే ఆ దేశం యొక్క రిజర్వ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు అనమాట. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాటిల్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ తీసేసి అమెరికాలో పెట్టుకోవడం ద్వారా వాళ్ళు లాభాలు సంపాదించుకుంటారు. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఇంకా ఆ స్థాయిలో ఇంకా డెవలప్ అవుతుంది. కానీ ఏంటంటే సేఫ్ హెవెన్, ఎప్పుడైతే ఒక సేఫ్ హెవెన్ ఉంటుందో ఫెడరల్ రిజర్వ్స్ ద్వారా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెట్టుకోవడం కానీ, బాండ్స్ లో పెట్టుకోవడం కానీ, దాని ద్వారా ఏంటంటే వాళ్ళ మనీ సురక్షితంగా ఉంటుంది. దానివల్ల ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ విత్డ్రా అవుతున్నాయో దాని వల్ల కూడా ఒక ప్రభావం చెప్పుకోవచ్చు. మూడో కారణం ఏం చెప్పాలి అంటే ఒక రాయల్ రేట్ ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ గ్లోబల్ ఎకానమీస్ మీద పడుతుంది. అది డెఫినెట్లీ మళ్ళీ కరెన్సీ మీద పడుతుంది. అదొక కారణం అని చెప్పుకోవచ్చు. అది కాకుండా కూడా వేరే కారణం చెప్పాలంటే ట్రంప్ యొక్క టారిఫ్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా చాలా డిస్రప్షన్స్ తీసుకొచ్చింది గ్లోబలీ. నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్ లో 50% టారిఫ్ అనేది చాలా ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మీద, అసలే మన దేశం ఎక్స్పోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ చేస్తుంది, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ చేసుకుంటుంది. అలాగే అలాంటి సందర్భంలో టారిఫ్ వలన ఏదైతే ఇండియన్ ప్రొడక్ట్స్ మీద 50% మనము ఎక్కడైతే వాళ్ళు కొనుక్కుంటున్నారో వాళ్ళ మీద ట్యాక్స్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇండియన్ ప్రొడక్ట్స్ ని 50% ట్యాక్స్ ఎక్కువ కింద వాళ్ళు పర్చేస్ చేయవలసిన అవసరం ఉంది. దానివల్ల ఏం చేస్తారంటే ఇండియన్ ప్రొడక్ట్స్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ ని వాళ్ళు శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం ద్వారా ఇండియన్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ తగ్గుతుంది. దానివల్ల కూడా ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. అలాగే ట్రేడ్ డెఫిసిట్ వల్ల కూడా మనకి కరెన్సీ ఏదైతే ఉంటుందో అది డిప్రిషియేషన్. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే బేసిక్లీ ప్రతి దేశం ఇంపోర్ట్స్ చేసుకుంటుంది, ఎక్స్పోర్ట్స్ చేసుకుంటుంది. ఇంపోర్ట్స్ ఎప్పుడైతే మనము ఎక్కువ చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే మనము రూపీస్ ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది డాలర్ కి ఎగెనెస్ట్ గా. అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఏమవుతుంది ఆ ట్రేడ్ యొక్క డెఫిసిట్, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ ఏంటంటే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఏంటంటే డాలర్స్ మళ్ళీ మనము డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, ఏమవుతుందంటే డాలర్స్ యొక్క డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అందుకని డాలర్ పైకి వెళ్తుంది అండ్ రూపీ కిందకు వస్తుంది. ఈ కారణం నుంచి ఇదే కారణం కాకుండా అసలు మరి దీన్ని ఏ రకంగా నిరోధించవచ్చు అంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి డిమాండ్ ఎప్పుడైనా రూపీ పడిపోతుంది అనుకున్నప్పుడు తన యొక్క డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో డాలర్స్ ని మార్కెట్ లోకి వదులుతుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే డాలర్స్ ఎక్కువ మార్కెట్ లోకి వస్తే అప్పుడు డాలర్ విలువ కొంచెం కంట్రోల్ అవుతుంది. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న డాలర్ ని మనం ఊరికే మార్కెట్ లో వదులుతుంటే రేపొద్దున ఇంపోర్ట్స్ ఎక్కువ అయ్యే కొద్దీ డాలర్లు కూడా మన దగ్గర ఉండవలసిన అవసరం ఉంటుంది. డాలర్లు అనవసరంగా మనం ఖర్చు పెట్టడం ద్వారా మనకి ఇష్యూస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ వై ఏంటంటే ఈసారి ఆర్బీఐ ఏం చేస్తుందంటే అలా ప్రతిసారి డాలర్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఒకవేళ పడినా కూడా ప్రాబ్లం లేదు, మన ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రం బర్న్ చేసుకోకూడదు అనేది ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల రూపీ రేట్ ఇంకా కిందకి పడుతూ వస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలన్నిటిని చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా మీ దగ్గరికి తీసుకురావడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.